హలో అండి. బీట్రూట్ ఎప్పుడు చేశాను చూడండి. సన్నగా తరిగేసి పిల్లలు ఎండాకాలం సెలవులు కదా, ఇప్పుడు రక్తహీనతతో బాధపడే పిల్లలకి ఈ బీట్రూట్ ఎప్పుడు చేసి పెట్టండి. పిల్లలకి కారం లేకుండా ఎండుమిరపకాయ తాలింపులు జీలకర్ర ఎల్లుల్లిపాయ వేపేసి కొంచెం మిరియాల పొడి జల్లి ఫ్రై చేయండి. దాంట్లోని కారం అది వేయకుంటాను. పిల్లలకైతే పెద్దోళ్ళకైతే కొంచెం కారం జల్లుకోండి, ఎందుకంటే పిల్లలు కారం ఎక్కువ తినలేరు. అలా మిరియాల పొడి జల్లడంలోనే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలా సాంబార్ అది పెట్టి సాంబార్లోకి వడియాలు ఏమైనా వేపి అట్లాగే మనం పెట్టామనుకోండి పిల్లలు ఇంట్రెస్ట్గా తింటారు. కానీ ఈ ఎండలో ఇంటికాడ ఉంటారు కనుక ఇట్లా ట్రై చేయండి మీరు కూడా. పిల్లలకి రక్తహీనత బాధపడే పిల్లలు రక్తం బాగా పడుతుంది. ఒకసారి ఇలాగ ఏపుడులాగా ఒకసారి హల్వాలాగా అట్లా చేసి పెట్టండి. లడ్డూలా చేసి పెట్టి హల్వా చేసి లడ్డూలు చేసి పెట్టండి. పిల్లలు బాగా ఇష్టపడి తింటారు. ఇప్పుడు ఎండాకాలం కదా, ఇంట్లో ఉంటారు, మనము పెట్టడానికి ఇదిగా ఉంటుంది. ఒకసారి చూడండి, ఇట్లా ట్రై చేయండి, పిల్లలు తింటారు బాగానే. అన్నంలో కలిపేసి పెట్టేయండి. ఇట్లా పప్పుచారులోని వాటిలోని నంచుకులాగా పెట్టేసేస్తే తినేస్తారు. ఎందుకంటే పిల్లలకి ఇప్పుడు ఎక్కువ రక్తహీనతతో బాధపడుతున్నారు, వాళ్ళ గురించి ఇది ఒకసారి చూడండి. కొంచెం ఉంటే పచ్చి కొబ్బరి జల్లితే ఇంకా టేస్టీగా ఉంటుంది.